హిమాలయ వాయువ్య భాగం నుంచి వీస్తున్న చలిగాలులతో ఉత్తర భారతం గజగజలాడిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు విపరీతంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేస్తుంది. చలిగాలుల తీవ్రత మరో 24 గంటల పాటు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అయితే పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు ట్రోపోస్ఫెరిక్ ద్రోణి కొనసాగుతుండటంతో ఈ నెల 7, 8, 9 తేదీల్లో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్టుగా ఐఎండీ తెలిపింది. 10 నుంచి 13 తేదీల మధ్య కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నట్టుగా పేర్కొంది. వాయువ్య హిమాలయ ప్రాంతాల్లో వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత కనిష్ట స్థాయిలో నమోదయ్యాయి. అయానగర్ ప్రాంతంలో 1.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సప్తార్గంజ్లో 4 డిగ్రీలు, ఢిల్లీ రీజ్లో 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా ఐఎండీ తెలిపింది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో కోరింది.